This is not just a breaking news. This is a heartbreaking truth. జూన్ 12, 2025 a normal afternoon turned into a national nightmare. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక చాలా పెద్ద ఏవియేషన్ డిజాస్టర్ అనేది జరిగింది. అహ్మదాబాద్ టు లండన్ గట్విక్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 మధ్యాహ్నం 1:55 టేక్ ఆఫ్ చేసింది అండ్ లిటరల్లీ టేక్ ఆఫ్ అయిన మినిట్స్ లో క్రాష్ అయిపోయింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఏంటంటే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్, వన్ ఆఫ్ ది మోస్ట్ రిలయబుల్ ప్లేన్స్. మదర్స్, fathers, students, professionals, all heading to London, carrying dreams and hopes. But within 3 minutes, fire, smoke, screams all over. ఈ ఇన్సిడెంట్ ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలోనే ఒక బ్లాక్ చాప్టర్ లా మిగిలిపోతుంది. బికాస్ దిస్ వాస్ ద ఫస్ట్ ఫ్యాటల్ బోయింగ్ 787 క్రాష్ సిన్స్ 2011. ఈ ఫ్లైట్ లో టోటల్ గా 242 మంది ఉన్నారు. అందులో 169 మంది ఇండియన్ నేషనల్స్, 53 మంది బ్రిటిష్ నేషనల్స్, 7 పోర్చుగల్ నేషనల్స్ అండ్ 1 కెనడియన్ నేషనల్ అండ్ అలాగే 2 పైలట్స్ అండ్ 10 క్రూ మెంబర్స్ కూడా ఉన్నారు. సాడ్ థింగ్ ఏంటంటే ఈ ప్లేన్ ఒక బిజీ రెసిడెన్షియల్ ఏరియా అయిన మేఘాని నగర్ లో డాక్టర్స్ హాస్టల్, అంటే అక్కడ యంగ్ డాక్టర్స్ చదువుకుంటూ వర్క్ చేసుకుంటూ అక్కడే ఉంటారు. అండ్ అన్ఫార్చునేట్లీ అక్కడ కొంతమంది డాక్టర్స్ క్యాంటీన్ లో లంచ్ చేస్తుండగా ఈ క్రాష్ జరిగింది. బట్ ఇప్పుడు అందరి మైండ్ లో ఉన్న క్వశ్చన్ ఒకటే, వై డిడ్ దిస్ హ్యాపెన్? చాలా పాసిబుల్ రీజన్స్ ఉన్నాయి, బట్ ఇంకా ఇది కన్ఫర్మ్ చేయలేదు. పాసిబుల్ రీజన్స్ లో ఫస్ట్ అయితే బర్డ్ స్ట్రైక్. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ఒక సెమీ అర్బన్ ఏరియా, సో పక్షులు ఎక్కువ ఉంటాయి. సో ఇదేవైనా ఒక రీజన్ అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. సెకండ్ పాసిబుల్ రీజన్ వచ్చేసి పైలట్ ఎర్రర్, బట్ ఇది చాలా డౌట్ఫుల్. ఎందుకంటే పైలట్ 8200+ ఫ్లయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా సీజన్డ్ పైలట్. థర్డ్ ది వెదర్ ఇష్యూ, కానీ ఇది కూడా ఒక రీజన్ కాకపోవచ్చు. ఎందుకంటే ఈ రోజు వెదర్ క్రాష్ టైమ్ లో చాలా క్లియర్ గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి టెర్రర్ అటాక్, దీనికి పాసిబిలిటీ ఉంది, బట్ వీ కాంట్ సే అంటిల్ ఇన్వెస్టిగేషన్ కన్ఫర్మ్స్. అండ్ ఫైనల్ గా ఇంజిన్ ఫెయిల్యూర్ క్వైట్ పాసిబుల్. ఆల్టిట్యూడ్ కూడా ఇంకా సరిగ్గా రీచ్ కాలేదు, సో మేబీ ఇంజిన్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. DGCA ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. బ్లాక్ బాక్స్ రికవర్ చేయాలి, ఫుల్ రిపోర్ట్ రావాలి. ఈ మూమెంట్ లో సింపతి అండ్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. లెట్స్ నాట్ జంప్ ఇన్ టు కంక్లూజన్స్ అండ్ వెయిట్ ఫర్ అఫీషియల్ ఫ్యాక్ట్. ప్రేయర్స్ ఫర్ ఆల్ ది పీపుల్ ఇన్వాల్వ్డ్.